సర్వసాధారణంగా మహిళలు ఎక్కువగా అత్యాచారం కేసులు నమోదు చేస్తుంటారు. అత్యాచార బాధితులు మహిళలే ఉంటారు. భర్త మీద భార్య, ప్రియుడిపై ప్రియురాలు, ఇలా రకరకాలుగా బాధిత మహిళలు ఇలాంటి కేసులు పెడుతుంటారు. అయితే తాజాగా ఓ భర్త తన భార్యపై అత్యాచారం కేసు పెట్టాడు. తనకు పెళ్లయిందని, పెళ్లి సమయంలో తన భార్య రేప్ విషయాన్ని దాచిపెట్టిందని కోర్టులో కేసు వేశాడు. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఈ జంటకు 2 పిల్లలు పుట్టారు. దీంతో భర్తకు భార్యపై అనుమానం వచ్చింది. ఆమెకు పుట్టిన పిల్లలు తన పిల్లలు కాదేమో అన్న అనుమానం పెరిగింది. దీంతో 2 పిల్లలకు అతను DNA టెస్ట్ చేయించాడు. అయితే ఆ వచ్చిన రిపోర్ట్ చూసి అతను షాక్ కు గురయ్యాడు. పిల్లల DNA నివేదిక ప్రకారం పిల్లల్లో ఒకరు అతనికి పుట్టలేదని తేలింది. అంతేకాదు ఆ బిడ్డ అతని భార్య మాజీ భర్తకు కూడా పుట్టలేదని రిపోర్ట్లో వచ్చింది. దీంతో భర్త అనుమానం నిజమైంది. సూరత్లోని ఈ కుటుంబం గత 10 సంవత్సరాలుగా ప్రశాంతంగా జీవిస్తోంది. కానీ భార్య తీరు చూసి భర్తకు అనుమానం రావడం మొదలైంది. దీంతో అతడు తన భార్య ఫోన్ కూడా చెక్ చేశాడు. అందులో ఆమె మరో వ్యక్తితో చాట్ చేస్తున్నట్లు గుర్తించాడు. దీంతో ఈ విషయంలో 2 మధ్య గొడవ జరిగింది. భార్యపై అతనికున్న నమ్మకం పూర్తిగా పోయింది. అయితే ఈ విషయంలో ఇరువురి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈలోగా తన భార్యకు అప్పటికే పెళ్లయిందని, అది 2వ పెళ్లి అని భర్తకు తెలిసింది. వారి వివాహ సమయంలో తన భార్యకు అప్పటికే వివాహమైందని భర్త తెలుసుకున్నప్పుడు అతను తన పిల్లలకు DNA పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నాడు. పిల్లల్లో ఒకరికి 3వ వ్యక్తి తండ్రి అని DNA నివేదిక ద్వారా తెలిసింది. దీంతో భార్యపై అత్యాచారం కేసు నమోదు చేసేందుకు భర్త పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. దీంతో భర్త కోర్టుకు వెళ్లి భార్యపై అత్యాచారం కేసు పెట్టాడు. సిఆర్పిసి సెక్షన్ 156 కింద అత్యాచారం కేసు నమోదు చేయాలని భర్త పోలీసులను అభ్యర్థించాడని భర్త తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఇలాంటి ఘటనే దక్షిణ కొరియాలో వెలుగులోకొచ్చింది. అయితే ఈ కేసులో నిందితురాలిని కోర్టు నిర్దోషిగా తేల్చడం విశేషం. శృంగారం కోసం తన భార్య షిమ్ బలవంతం చేసిందని కిమ్ అనే వ్యక్తి సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. భాగస్వామితో బలవంతపు శృంగారం సరికాదని షిమ్కు కోర్టు హితవు పలికింది. భార్యతో సఖ్యతతో మెలగాలని కిమ్కు సూచించింది. అయితే భర్తను 29 గంటల పాటు ఇంట్లో నిర్బంధించి అతన్ని గాయపరిచినందుకు షిమ్కు కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివాహమనంతరం భాగస్వామి అంగీకారం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడ్డాన్ని సుప్రీంకోర్టు నేరంగా గుర్తించింది.